రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం పుల్లారావు గారు. పుల్లారావు గారు, ట్రంప్ పాలనలో అమెరికన్ డెమోక్రసీ ఈ రకంగా బలహీనపరుతుంది అని మీరు ఎప్పుడైనా ఊహించారా? అంటే వాషింగ్టన్ డీసీలో గత కొంతకాలంగా నేరాలు పెరుగుతున్నాయి అనేటువంటి సాకుతో అక్కడ ఫెడరల్ బలగాలను మోహరించడం ఈ రోజు ఆందోళనకు మేజర్ గా అదే ప్రధాన కారణంగా తెలుస్తోంది. సో మొత్తం మీద చూస్తే ఫెడరల్ బలగాలను మోహరించడం అనేది ఫెడరల్ వర్సెస్ స్టేట్ పవర్ డైనమిక్స్ ని ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుందంటారు? చాలా విశేషమైన ప్రశ్న మీరు అడిగారు. మీరు ఒక జ్ఞాపకం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎన్ని సంవత్సరాల క్రితం నల్లవాళ్ళకి ఓటు ఇచ్చారు అక్కడ మీకు తెలుసా? చెప్పండి. ప్రజాస్వామ్యం ప్రపంచంలో పాత ప్రజాస్వామ్యం, అమెరికా ఎక్కువ పెద్ద ప్రజాస్వామ్యం భారతదేశంలో అని వినిపిస్తూ ఉంటుంది. 1965 జాన్ కెనడీ చచ్చిపోయాక సివిల్ రైట్స్ లా తీసుకొచ్చారు. సివిల్ రైట్స్ లా తీసుకొచ్చినా అది పాటించలేదు, పని అవ్వలేదు. ఎందుకంటే అక్కడ రాష్ట్రాలే ఓట్లు రిజిస్టర్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధం లేదు. సో 65కి ఇవాళ 60 సంవత్సరాల్లో దాదాపు 30 సంవత్సరాల క్రితం ఓట్లు రిజిస్టర్ అని నల్లవాళ్ళే. ఇప్పుడు కూడా ఇంకా పూర్తిగా అవ్వలేదు. ఎందుకంటే నల్లవాళ్ళు ఓటు రిజిస్టర్ చేయడానికి ఎన్నో అడ్డాలు పెట్టారు రాష్ట్రాల్లో. నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నదా, నీకు చదువు వచ్చిందా, ఎన్నో పరీక్షలు పెట్టి ఫెయిల్ చేసి నీకు ఓటు ఇవ్వను అంటారు. ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నది. అప్పుడు ఫెడరల్ గవర్నమెంట్ వాళ్ళ పవర్లు వాడి ఫోర్స్ఫుల్గా ఓట్లు రిజిస్టర్ చేయించారు. జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు మీరు రాష్ట్రాల హక్కుల గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజు ఫెడరల్ గవర్నమెంట్కి హక్కు లేకపోతే అమెరికాలో అసలు ఓటే ఉండదు నల్లవాళ్ళకి. ఇది కొంచెం కాలంతో ఏమవుతుందంటే అంతా లాండరీకి వెళ్ళి బయటకు వచ్చేస్తారు. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ చేసేది కొత్తగా ఆ సిస్టంలో అదే ఉండాలి, ఆ సిస్టంలో ఉన్నాయి. ఇప్పుడు ఎలాంటి రాష్ట్రాలు అబ్జెక్ట్ చేస్తున్నారు? ఎక్కడైతే ఆయనకు వ్యతిరేక పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు, ఆయన పార్టీ వాళ్ళు అబ్జెక్ట్ చేయట్లేదే. ఇది నేను ఏమంటున్నానంటే మీరు చెప్పింది కొంతవరకు కరెక్ట్ అయినా ఇది ఒక బ్లాక్ అండ్ వైట్, నల్ల తెలుపు అది చూడకుండా మధ్యన ఒక రంగు ఉంటుంది గ్రే. ఇది గ్రే ఏమో అని నాకు అనిపిస్తుంది. అయితే ఈ వాషింగ్టన్ డీసీలో జరుగుతున్నటువంటి ఈ ప్రొటెస్ట్ ఏవైతే ఉన్నాయో ఇది అంటే ఒక మామూలుగా అంటే లైట్ గా తీసుకునేటువంటి ఒక ఆందోళన కాదు. ఇది అమెరికన్ పొలిటికల్ సిస్టంలో ఒక టర్నింగ్ పాయింట్ అనేది కొంతమంది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే డెమోక్రాట్స్ దీన్ని అబ్యూజ్ ఆఫ్ పవర్ గా కూడా చెప్తూ ఉన్నారు వాళ్ళు. అది మీరు చెప్పిన దానికి మళ్ళీ నేను ఎదురు చెప్పాలి. వాషింగ్టన్ డీసీకి పార్లమెంట్లో రిప్రజెంటేషన్ లేదు, మీకు తెలుసు కదా. అవును. సెనేటర్ లేరు, కాంగ్రెస్ మెన్ లేరు. ఎన్నో సంవత్సరాలు డెమోక్రాటిక్ ప్రెసిడెంట్ ఉండి డెమోక్రాటిక్ మెజారిటీ ఉండి సెనెట్లో వాళ్ళ కాంగ్రెస్లో అంటే పార్లమెంట్లో ఎందుకు చేయలేదు చెప్పండి. వాషింగ్టన్లో జనాభా ఏం తక్కువ లేదు. వాషింగ్టన్లో ఒక 10 రాష్ట్రాల కంటే ఎక్కువ జనాభా ఉన్నది అమెరికాలో. సౌత్ డకోటా, నార్త్ డకోటా, ఐడోహో అలా చిన్న చిన్న రాష్ట్రాలు తీసుకుంటే. కానీ వాళ్ళకి రిప్రజెంటేషన్ లేదే. డెమోక్రాటిక్ ప్రెసిడెంట్ ఒబామా ఉన్నాడు 8 సంవత్సరాలు, క్లింటన్ ఉన్నాడు 8 సంవత్సరాలు, బైడెన్ ఉన్నాడు 5 సంవత్సరాలు. ఆ 20 సంవత్సరాల్లో దాదాపు 10 సంవత్సరాలు మెజారిటీ ఉన్నది పార్లమెంట్లో. ఎందుకు చట్టం పాస్ చేయలేదు చెప్పండి? వాళ్ళకి ఇవ్వటానికి నల్లోళ్ళని ఇవ్వలేరు, మర్చిపోదు. తర్వాత అన్నిటికంటే విశేషం వాషింగ్టన్ డీసీకి మా న్యూఢిల్లీకి ఒక కంపారిజన్ కూడా ఉంది. అది క్యాపిటల్ రీజన్ కదా వాషింగ్టన్ డీసీ. సో వేరే హక్కులు ఉంటాయి, లేకపోతే ఎలా కంట్రోల్ చేస్తాం అది అక్కడ. మా న్యూఢిల్లీ కూడా అంతే, న్యూఢిల్లీ కూడా అంతే. యూనియన్ టెరిటరీగా ఎత్తుకొంచారు, ఫుల్ ఫ్లెడ్ స్టేట్ ఇవ్వలేదు. లేకపోతే ఇష్టం వచ్చినోడు ముఖ్యమంత్రి అవుతే ఇష్టం వచ్చినట్టుగా గెంతు వేస్తాడు, అసలు పరిపాలన ఇవ్వడు, అవమానాలు తీసుకొస్తాడు. ఇతర దేశాలు వచ్చినప్పుడు అన్నీ ఉంటాయి. పోలీస్ కూడా ఇవాళ ఢిల్లీలో కంట్రోల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భూమి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది వాషింగ్టన్ డీసీలో మిమ్మల్ని తిరిగి అడిగిన ప్రశ్న. అప్పుడు డొనాల్డ్ ట్రంప్ని బ్లేమ్ చేస్తున్నారు, కానీ మరి డెమోక్రాట్స్ ఏం చేశారు? వాళ్ళకి ఒక గవర్నర్ ఇవ్వచ్చు కదా, గవర్నర్ లేదే ఇక్కడ. సో ఇవన్నీ మనం ఒక సైడ్ నుంచి చూస్తే అలా ఉంటుంది, రెండో సైడ్ నుంచి చూస్తే
ఇది 100 సంవత్సరాల బట్టి ఎలా నడుస్తుందో అలా నడుస్తుంది, పెద్ద కొత్త ఏం లేదు. అంటే ట్రంప్ యాక్షన్స్ అమెరికా సొసైటీలోనే ఈ రేషియల్ టెన్షన్స్ ని పెంచుతున్నాయి అనేటువంటి ఒక వాదన. రేషియల్ టెన్షన్స్ పెరుగుతున్నాయి, కానీ ఇది కారణం కాదు. ఇది కారణం కాదు. సిటీస్ మీద అక్కడ ఒక బ్యాడ్ అభిప్రాయం ఉన్నది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఉండదు. ఎక్కువ మంది పెద్ద పట్టణాల్లో అమెరికాలో 40 సంవత్సరాల క్రితం వలసదారులు వచ్చే పల్లెటూరుల నుంచి, దక్షిణ అమెరికా నుంచి ఎక్కువ మంది వచ్చేసి అక్కడ సెటిల్ అయిపోయారు. లా అండ్ ఆర్డర్ లేదు, ఎవరు పట్టించుకోలేరు. అవన్నీ ఉన్నాయి హిస్టరీలో, వాళ్ళ హిస్టరీలో. సో ఎప్పుడైతే బాల్టిమోర్, వాషింగ్టన్ డీసీ ట్రంప్ అడాప్ట్ చేస్తున్నాడో అది పెద్ద చాలా మంది మెచ్చుకుంటారు. కానీ నిజంగా గ్రౌండ్ లెవెల్లో జరిగేదేం లేదు. కానీ కాస్మెటిక్గా వాళ్ళే చేస్తున్నారే. నేషనల్ గార్డ్ నేషనల్ గార్డ్ ఏం చేయలేరు, క్రైమ్ ఆఫ్ చేయలేరు. క్రైమ్ అనేది ఇండివిజువల్. మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి రోజా గారు, క్రైమ్, లా అండ్ ఆర్డర్ తేడా ఉన్నాయి. క్రైమ్, లా అండ్ ఆర్డర్ చాలాసార్లు మేము చూస్తాం తమిళనాడులో ఏదో ఒక ఇన్సిడెంట్ అవగానే అంత అరాచకం వచ్చేసింది అని ఒక ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్న ప్రభుత్వం వాళ్ళు అరెస్టే. నేను ఎప్పుడు నాకు అవకాశం చెప్తా, లా అండ్ ఆర్డర్కి క్రైమ్కి తేడా ఉన్నది. మర్డర్ క్రైమ్, ఒక దొంగతనం క్రైమ్. లా అండ్ ఆర్డర్ అంటే వేల మంది వెళ్ళి ఇల్లు ఆక్రమించేయటం, కొట్టేయటం, రాయట్స్, అది లా అండ్ ఆర్డర్. సో వాషింగ్టన్ డీసీలో, బాల్టిమోర్లో ఫీల్ అయ్యేది క్రైమ్. క్రైమ్ డొనాల్డ్ ట్రంప్ కంట్రోల్ చేయలేదు, లా అండ్ ఆర్డర్ కాదు. లా అండ్ ఆర్డర్ అంటే రాయట్స్ అవి చేసేవారు బ్లాక్ పీపుల్, వాళ్ళు భరించలేక వైట్స్ చేసే పని. చాలా మంది మర్చిపోతారు, మీరు జ్ఞాపకం చేస్తే బాగుంటుంది. 2000 సంవత్సరం వరకు, లేకపోతే 1990 సంవత్సరం వరకు వేరే బాత్రూమ్లు ఉండే, నల్ల వాళ్ళకి, తెల్ల వాళ్ళకి బస్ స్టాండ్స్. నీళ్ళు తాగటానికి వేరే ఫౌంటైన్స్ ఉండేవి.